ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిత్రమైన వాతావరణ పరిస్థితులున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. పగలంతా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రైతే చాలు దుమారం, గాలి దుమారం ఎక్కువగా ఉంటోంది. ఇవి చాలదు అన్నట్టు అప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. తెల్లారితే దంచికొట్టే ఎండలు దడబుట్టిస్తున్నాయి. బయట అడుగు పెట్టలేక ఇంట్లో ఉక్కపోత భరించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఎండలు దంచి కొడుతున్నాయి. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షానికి జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం అయితే ఎండలు దంచి కొడుతుంటే కొన్ని చోట్ల సాయంత్రం అయితే గాలులు ప్రారంభమై అకాల వర్షం కురుస్తుంది. అటు కళ్ళాల్లోని ధాన్యం సైతం తడిసి ముద్దవుతున్న పరిస్థితి. ఈదురుగాలులతో వచ్చిన వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి కొద్ది దూరంలో పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఆదిలాబాద్ జిల్లాలో 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు కొమరంభీం జిల్లాలో 42.5 డిగ్రీలుగా నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం 6-7 గడిచినా ఎండ తీవ్రత తగ్గని పరిస్థితి. విపరీతమైన ఎండ, దాంతోపాటు వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే 2-3 రోజుల క్రితం వరకు 43 డిగ్రీలు ఉండే, అంతకంటే ముందు మాత్రం 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 2-3 రోజులుగా 43 డిగ్రీలు నమోదవుతున్నప్పటికీ ఉక్కపోత జనాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, నిత్యం రద్దీగా ఉండే కలెక్టర్ చౌక్ ఏదైతే ఉందో కాస్త బోసిపోయి కనిపిస్తుంది. ఎవరు మధ్యాహ్నం వేళలో అయితే రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. విపరీతమైన ఎండతో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు వ్యవసాయ పనులు, అదేవిధంగా ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సిన వాళ్ళు, వ్యవసాయ కూలీలు ఎండకు బయటకు వెళ్ళలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఉదయం వేళల్లో పని చేసుకొని ఇంటికి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అత్యవసర సమయాల్లో బయటకు వస్తే కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలని అయితే చెప్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన 2 రోజులుగా 43 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా అంతకంటే ముందు 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతోపాటు కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టిస్తుంది. చాలా చోట్ల మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన నేపథ్యంలో గాలి దుమారానికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయిన జనజీవనాన్ని అక్కడ అస్తవ్యస్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు సైతం నేల కొరిగాయి. మరోవైపు ఉదయం అయితే ఎండ దంచి కొడుతుంటే సాయంత్రం అయితే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని విభిన్న పరిస్థితులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షంతో జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వాతావరణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV, ఆదిలాబాద్.